శ్రీమదాంధ్ర మహాభారతము ఆది పర్వము. తన తప్పు తెలుసుకున్నాడు పౌష్యుడు. అయ్యా, నాకు సంతానం కావాలి, దయచేసి తమ శాపం ఉపసంహరించుకోండి అని పౌష్యుని ప్రాధేయపడ్డాడు ఉదంకుడు. ఉదంకా, మీ బ్రాహ్మణులకు మనసు నవనీతము కాని మాట కర్కసము, కాని మా క్షత్రియులకు మనసు కర్కసము కాని మాట సౌమ్యము. బ్రాహ్మణుడు తన శాపం ఉపసంహరింపగలరు కాని క్షత్రియులకు అది సాధ్యము కాదు. కాబట్టి నీవు నాకు ఇచ్చిన శాపము ఉపసంహరింపుము అని అన్నాడు. అలాగే అన్నాడు ఉదంకుడు. నా శాపము అంధత్వము కొద్దికాలము మాత్రమే ఉంటుంది, తరువాత శాప విమోచనమవుతుంది అని చెప్పి ఉదంకుడు కుండలములతో సహా గురుపత్ని వద్దకు వెళుతున్నాడు. దారిలో ఒక జలాశయము కనపడింది. ఉదంకుడు తన కుండలములను ఒక పవిత్రమైన ప్రదేశములో పెట్టి తాను జలాశయములో దిగి అనుష్ఠానము చేసుకుంటున్నాడు. ఇంతలో తక్షకుడు ఒంటిమీద బట్టలు లేకుండా నగ్నంగా అక్కడకు వచ్చి ఆ కుండలములు తీసుకొని పారిపోయాడు. ఉదంకుడు ఇది చూచి తక్షకుని వెంబడించాడు. తక్షకుడు ఒక రంధ్రం గుండా నాగలోకానికి పారిపోయాడు. దయచేసి నా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి.